అందరికీ నమస్తే. నా పేరు అశోక్ పత్తి. నేను మన ఎన్నికల రోజు సాయంత్రం పటాన్ చెరువు టు బీరంగూడ రోడ్లో టీడీపీ జనసేన నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాను. ఆ పార్టిసిపేషన్లో భాగంగా నేను ఒక రీల్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అనూహ్యంగా ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి ఆల్మోస్ట్ 1 మిలియన్ ప్లస్ వ్యూస్ అనేవి వచ్చాయి. ఒక చిన్న యూట్యూబర్గా నేను పెట్టిన ఒక షార్ట్ 1 మిలియన్ ప్లస్ రావడం నాకు చాలా ఆనందం కలిగించింది. కాకపోతే దాని కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అందులో పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మామూలు అనుకున్నాను. కానీ కొన్ని పర్టికులర్ కామెంట్స్ చదివితే మాత్రం అసలు నేను ఈ వీడియో ఎందుకు పెట్టాను, అసలు ఈ షార్ట్ నేను పెట్టకుండా ఉంటే బాగుంది కదా, కేవలం వ్యూస్ కోసం అయితే నేను ఏ మసాలా కంటెంట్ వీడియోస్, మూవీ గాసిప్స్ చేసుకోవచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత కష్టపడిన ఒక వ్యక్తికి ఈరోజు విజయం వచ్చింది. ఎంతో అనుభవం ఉన్న ఒక నాయకుడు జైల్లో పెట్టి ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత అలాంటి వ్యక్తికి ఒక విజయం వచ్చింది. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రాలో ఒక ఘన విజయం సాధించారు అన్న ఆనందంలో మేమంతా కలిసి ఒక ర్యాలీ అనేది చేసుకున్నాం. చిన్నగా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఒక రోడ్డుకి ఒక పక్కన చేసుకున్నాం. ఆ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, కానీ దాని కింద నేను చూసిన కొన్ని కామెంట్స్ అయితే, ఆంధ్రాలో పార్టీ గెలిస్తే ఎక్కడ మీ హడావుడేంటి, అసలు మీరు బతకడానికి వచ్చిన వాళ్ళు మీ పని మీరు చూసుకోకుండా ఈ రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ ఏంటి, ఈ ర్యాలీలు ఏంటి అని కొంతమంది చాలా పెట్టారు. కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి నా ఫేస్బుక్ హ్యాండిల్స్ ద్వారా నా నెంబర్ తీసుకుని డైరెక్ట్గా నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. అసలు ఎవరివి నీ హడావుడి ఏంటి, ఆంధ్రాలో మీరు గెలిస్తే ఇక్కడ హైదరాబాద్లో ఇంత హడావుడి చేయడం అవసరమా మీకు అని కూడా చాలా మంది అయితే పెట్టారు. అయితే ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా మనం చూసాం, ఈ బిగ్ బాస్ లాంటి షోస్ లో కౌశల్ గారికి, అమర్దీప్ గారికి సపోర్ట్ గా చాలా మంది రోడ్ల పైకి వచ్చి ర్యాలీలు చేశారు, ట్రాఫిక్ జాములు చేశారు, ఎంత డిస్టర్బెన్స్ అనేది చేశారు. ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాం, ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అయినా ఒక చిన్న ఆర్టిస్ట్ వచ్చినా సరే అక్కడికి క్రౌడ్ అంతా వచ్చి ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది, అంతా ఓకే. ఇంకొక విషయం నేను చెప్పచ్చో చెప్పకూడదో, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో రోడ్ల మీదకి వచ్చి బైకుల మీద విపరీతమైన స్టంట్లు చేస్తూ పాకిస్తాన్ గెలుపుని వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మరి ఇన్ని జరిగినప్పుడు కేవలం మేము జస్ట్ ఒక అరగంట గంట జరిగిన ర్యాలీ మీకు తప్పుగా కనిపిస్తుందా? ఇక్కడ మీరు అంటున్నారు ఆంధ్రాలో గెలిస్తే ఇక్కడ హడావుడి ఏంటి అని. ఓకే, హైదరాబాద్ అనేది ఒక అన్ని కల్చర్స్, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటున్న ప్రాంతం హైదరాబాద్. మన ఇండియా ఎలా అయితే భిన్నత్వంలో ఏకత్వం అని అంటామో అలాంటి ఇండియాకి ఒక ప్రతిరూపంగా మన హైదరాబాద్ని చూపించవచ్చు. ఇక్కడ అన్ని రకాల రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ప్రాంతాల వాళ్ళు ఉంటారు, భాషల వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు వారికంటూ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ కొన్ని సందర్భాల్లో సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఎమోషన్స్ ఉంటాయి. ఈ విక్టరీ అనేది జనసేన, టీడీపీ, బీజేపీ విక్టరీ చాలా మందికి అటువంటి హ్యాపీ మూమెంట్ని ఇచ్చింది. ఆ హ్యాపీ మూమెంట్ లో భాగంగా ఒకసారి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని అంతటినీ కలిపి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో తప్పే ఉంది అసలు. ఇంకొక మాట ఏంటంటే, బతకడానికి వచ్చిన మీరు ఈ రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ ఏంటి, ర్యాలీలు ఏంటి అన్నారు. ఓకే, ఇక్కడికి హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు చాలా మంది ఆంధ్రా నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు లేదా అయితే ఇక్కడ మేము బతుకుతూ, మేము తింటూ, ఇక్కడ మేము పెట్టే పనుల ద్వారా, ఇక్కడ మేము చేసే పర్చేసెస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇన్కమ్ అనేది మా వంతు కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. మా వంతు అంటే ఇక్కడ ఓన్లీ ఆంధ్రానే కాదు, ఇక్కడ ఉంటున్న చాలా మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఇక్కడ చాలా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, చాలా ప్రాంతాల వాళ్ళు ఉంటారు, చాలా భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు బతుకుతూ, వాళ్ళు కొట్టించుకునే పెట్రోల్ దగ్గర నుంచి వాళ్ళు తినే బియ్యం వరకు ప్రతి దాంట్లోనే ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. అంటే గవర్నమెంట్ యొక్క ఆదాయంలో అందరి పార్టిసిపేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మేము బతుకుతున్నాం అంటే ఇక్కడ మా ఎమోషన్స్ని, మా హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకునే రైట్స్ కూడా మాకు ఎంతో కొంత ఉంటాయి. సో అందులో భాగంగానే
ఒక ఎమోషన్ని జస్ట్ వచ్చి రోడ్డు మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం. అది కొంతమందికి నచ్చలేదు. అంటే ఇది అపోజిషన్ పార్టీ వేరే పార్టీ వాళ్ళకి నచ్చలేదు అని అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. కానీ ఇక్కడ ఉంటున్న పర్మనెంట్ రెసిడెంట్స్కి, తెలంగాణ వాళ్ళకి, అంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ హడావుడి ఏంటి అనే ఒక చిన్న చూపు అది కొంచెం బాధ కలిగించింది. కింద కామెంట్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. కాకపోతే ఎందుకు ఈ వీడియో ఇలా చేస్తున్నాను అని అంటే, ఒకవేళ నేను పెట్టిన ఆ షార్ట్లో కనుక పెట్టకూడని కంటెంట్ ఎలా ఉందా, అసలు తప్ప కాదా అనేసి నేను నా కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోల్ అయితే పెట్టాను. ఆల్మోస్ట్ 90% తప్పేం లేదు అన్నారు. అయినా సరే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఒక వీడియో రూపంలో ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళు నేను చేసింది తప్ప, అసలు ర్యాలీ చేయడం తప్ప, కరెక్టా, ఎమోషన్స్ సెలబ్రేట్ చేసుకోవడం తప్పు అయితే ఈ కామెంట్ సెక్షన్లో తప్పు అని పెట్టండి. నేను ఇమీడియట్గా ఆ షార్ట్ డిలీట్ చేసేస్తాను. ఈ పొలిటికల్ కంటెంట్ ఇది కూడా ఆపేస్తాను. థ్యాంక్ యూ.